I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist from Sri Skin Clinic, road number 92, Banjara Hill. ఈరోజు మనం హెయిర్ లాస్కి హెయిర్ థిన్నింగ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. హెయిర్ లాస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అంతేకాకుండా రోజుకి మనకి ఒక 70 to 80 హెయిర్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. ఇది చాలా కామన్ బికాస్ దిస్ ఇస్ న్యాచురల్. ఎందుకు అంటే హెయిర్ అనేది కొన్ని రోజులు గ్రోయింగ్ ఫేజ్లో ఉంటుంది, ఆ తర్వాత అది రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది, తర్వాత ఫాలింగ్ ఫేజ్. ఈ ఫాలింగ్ ఫేజ్ వచ్చినప్పుడు హెయిర్ అనేది ఊడిపోతుంది, ఇది మళ్ళీ పెరుగుతుంది. ఇది హెయిర్ సైకిల్. ఈ హెయిర్ సైకిల్లో ఒక 70 హెయిర్స్ పోతున్నాయి అంటే రోజుకి అది చాలా నార్మల్ అనుకోవాలి. ఒకవేళ 70 కన్నా ఎక్కువ లేదు, మోర్ దాన్ 100 హెయిర్స్ పోతున్నాయి, ఊడిపోతున్నాయి అంటే ఇది అలార్మింగ్. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇంత హెయిర్ ఊడిపోతుంది అనేది చూసుకోవాలి. దీన్నే టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఇది కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేకపోతే డైట్ వల్ల, లేకపోతే హై గ్రేడ్ ఫీవర్స్ వల్ల, సరిగా న్యూట్రిషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల, ఏదైనా అదర్ అండర్లయింగ్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది. తర్వాత హెయిర్ థిన్నింగ్కి వస్తే, ఈ హెయిర్ థిన్నింగ్ అనేది ఇక్కడ హెయిర్ థిన్నింగ్ ఉన్నప్పుడు హెయిర్ అనేది ఊడదు. బికాస్ ఆ హెయిర్ థిక్నెస్, ఆ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ షాఫ్ట్ అనేది చాలా సన్నగా అయిపోతుంది. దాంతో ఏమవుతుంది అంటే స్కాల్ప్ అనేది కనిపిస్తుంది. ఆ స్కాల్ప్ కనిపిస్తుంది కానీ మీకు హెయిర్ లాస్ కనిపించదు. అంటే హెయిర్ ఊడట్లేదు కానీ తలంతా కూడా కనబడుతోంది, పల్చగా అయిపోతుంది. ఎందుకు అంటే అది హెయిర్ థిన్నింగ్. ఈ హెయిర్ థిన్నింగ్ ఎక్కడొస్తుంది అంటే ఫిమేల్ ప్యాటర్న్ ఎలపీషియాలో, బట్టతల అంటే ఆండ్రోజెనెటిక్ ఎలపీషియా మెన్లో కూడా వస్తుంది. సో వీళ్ళకి హెయిర్ అనేది ఊడదు కానీ ఆ ఉన్న హెయిర్ చాలా థిన్గా, సన్నగా మినియేచరైజేషన్ అయిపోయి ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ హెయిర్ లాస్కి హెయిర్ థిన్నింగ్కి. సో హెయిర్ థిన్నింగ్ ఉంది అంటే డెఫినెట్గా అది జెనెటిక్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎందుకు ఉన్నది అనేది మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు సరైన సూచనలు ఇవ్వగలరు. థ్యాంక్ యూ.